హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మేము జటాయు ఎర్త్ సెంటర్ పార్క్ దగ్గర ఉన్నాము. ప్రపంచంలోనే పెద్ద పక్షి శిల్పంగా ఈ జటాయు పార్క్ ని పిలుస్తారు. వరకాల బీచ్ దగ్గర నుండి 35 కిలోమీటర్ దూరంలో ఈ జటాయు పార్క్ ఉంటుంది. ఈ పక్షి సముద్ర మట్టం నుండి 1200 అడుగుల పైనైతే ఉంటుంది. ఈ పక్షి 200 ఫీట్స్ అయితే ఎత్తు ఉంటుంది. దీన్ని కట్టడానికి 100 కోట్లు ఖర్చు అయిందని చెప్పి అంటారు. రామాయణం టైంలో సీతను కాపాడటానికి రావణాసుడితో పోరాడి ఆ రావణాసుడు కత్తితో ఒక రెక్కను నరికేస్తే ఆ టైంలో కింద పడిందని దీనికి సంబంధించిన చరిత్ర. ఈ జటాయు పక్షిని చూడడానికి మనం పైకి వెళ్ళాలంటే టికెట్ అయితే ఉంటుంది. టికెట్ రోప్ వేలో తీసుకెళ్తారు. అదైతే ఈచ్ పర్సన్ అప్ అండ్ డౌన్ 555 రూపాయలు తీసుకుంటారు. అదేవిధంగా ఇంకొక దారి కూడా ఉంది. ఆ దారి అయితే నడిచి వెళ్ళాలి. 821 మెట్లు అయితే ఉంటుంది. దీనికి అప్ అండ్ డౌన్ 325 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. పైకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క రోప్ వేలో వెళ్ళేటప్పుడు మనకు చాలా లొకేషన్స్ కనిపిస్తాయి. రాముల వారి పాదాలు, రాముల వారి గుడి, అట్లా పురాతనకు సంబంధించిన కొన్ని శిల్పాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ఎప్పుడైనా కేరళ వస్తే మాత్రం ఇది కొల్లం డిస్టిక్ లో అయితే ఉంటుంది. వరకాల బీచ్ దగ్గర నుంచి 35 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయండి. దీన్ని మరొక రకంగా అయితే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. ఇది ఎర్త్ మధ్యలో ఉందని చెప్పి అంటారు. 1200 అడుగుల పైన అయితే, సముద్ర మట్టం పైన అయితే ఈ యొక్క పక్షి ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పక్షిగా వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది. సో ప్రతి ఒక్కరు తప్పగా చూడాల్సింది ఈ యొక్క జటాయు ఎర్త్ సెంటర్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన చీరాల ఫర్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధియోజన శర పరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడతాపుగనే జన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడతాపుగనే రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధియోజన శర పరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడతాపుగనే